విద్యార్థి లోకానికి మీ శ్రీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనము నీడ్ టు అనే టాపిక్ లో వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ఉపయోగించి ప్రశ్నించడం ఎలాగనో నేర్చుకుందాం. నీడ్ టు గురించి మీరు గత వీడియోస్ లో విన్నారు. అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అంటుంటాం. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, వెంటనే నీడ్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ వీ ఉదయం వస్తే నీడ్ టు వస్తుంది, హీ షీట్ వస్తే నీడ్స్ టు వస్తుంది. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, దే నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, హీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్, షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే ఇలా వాక్యాలు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం ఎలా. సో ఇక్కడ నాతో పాటు నలుగురు విద్యార్థులు ఉన్నారు. డబ్ల్యూహెచ్ వర్డ్ పైన నలుగురు 4 రకాల ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ ప్రశ్నలని జవాబులని మీరు బాగా స్టడీ చేయండి. సో ముందుగా వీళ్ళ పరిచయ కార్యక్రమం. Friends, my name is Sai Krishna Devulapalli. I am from Nalgonda. My qualification is post graduation. Friends, my name is Sai Krishna. I am from Adlabad. My qualification is BSc Agriculture. Hi friends, my name is Karthik. I have completed my graduation. My native place is Khammam. Hi friends, my name is Abhinay. I am from Vikarabad. I have completed my intermediate. రైట్. What do you need to write? నువ్వు ఏమి రాయాల్సిన అవసరం ఉంది? I need to write novels. నేను novels రాయాల్సిన అవసరం ఉంది. What do you need to buy? నువ్వేం కొనాల్సిన అవసరం ఉంది? I need to buy a car. నేను ఒక కార్ కొనాల్సిన అవసరం ఉంది. What do you need to eat? ఏం తినాల్సిన అవసరం ఉంది? I need to eat biryani. నేను బిర్యానీ తినాల్సిన అవసరం ఉంది. What do you need to teach? నువ్వేం బోధించాల్సిన అవసరం ఉంది? I need to teach English. నాకు ఇంగ్లీష్ బోధించాల్సిన అవసరం ఉంది. One more round. Any question? What do you need to purchase? నీవు ఏమి కొనాల్సిన అవసరం ఉంది? I need to purchase new clothes. కొత్త బట్టలు కొనాల్సిన అవసరం ఉంది. What do you need to write? నువ్వేం రాయాల్సిన అవసరం ఉంది? I need to write exams. నేను ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంది. What do you need to sell? నువ్వేమి అమ్మాల్సిన అవసరం ఉంది. I need to sell my bike. నేను నా బైక్ ని అమ్మాల్సిన అవసరం ఉంది. What do you need to play? నువ్వేమి ఆడాల్సిన అవసరం ఉంది? I need to play cricket. నాకు క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే నలుగురు విద్యార్థులు తల ఒక 2 ప్రశ్నలు అడిగారు. అంటే 4 2 8 ప్రశ్నలు అడిగారు వాటిపైన. సో 8 ప్రశ్నలు విన్నారు కాబట్టి ఈ పాటికి మీకు ఒక అవగాహన కలిగి ఉండవచ్చు అని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ స్కిల్ ఏంటో మా స్కిల్ చూశారు. ఇప్పుడు మీ స్కిల్ మేము చూడాలనుకుంటున్నాం. మేము 5 తెలుగు వాక్యాలు ఇస్తాం వాటిపైన. మీరు వాటిని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, పోస్ట్ చేసేసేయండి. మేము ఇచ్చిన వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు పోస్ట్ చేయండి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత. ముందుగా నేను మీరు ఏమి కొనాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్. మీరు ఏమి రాయాల్సిన అవసరం ఉంది? అతడు ఏమి బోధించాల్సిన అవసరం ఉంది? మీరు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? అతడు ఏమి ఆడాల్సిన అవసరం ఉంది? రైట్. సో ఫ్రెండ్స్, మేము 5 తెలుగు వాక్యాలు ఇచ్చాము. వీటిని మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా కనీసం 3 వాక్యాలనైనా కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయండి. సో మేము 5 చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీకు నచ్చింది అని ఆశిస్తూ అతి త్వరలో మరో అందమైన టాపిక్తో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.